శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం శ్యాంప్రసాద్ గారు. నమస్తే అండి. మహాపాపం అనే ఫ్లెక్సీలు వేసినప్పుడు యాక్చువల్గా అది మహాపాపం ఫ్లెక్సీలు అనే వేయకూడదు అని చెప్పేసి రజనీ గారు వాదిస్తున్నారు. అసలు దాని విషయంలోనే మళ్ళీ అంబటి గారు ఇలా అవ్వాల్సి వచ్చింది అంటున్నారు. మరి అది అది యాక్చువల్గా మీరు మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా ఫ్లెక్సీలు వేయకపోవటం ఏంటి, ఫ్లెక్సీలు వేయటం ఎందుకు వేశారు? ఫ్లెక్సీలు మీరు ప్రజల్ని తప్పుదావ పట్టించారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు తప్పుదావ పట్టించారు. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ అడగాలనేది వాదన తీసుకొచ్చారు. ఆయన గొడ్డు కొవ్వు లేదు, పంది కొవ్వు లేదు, ఇవన్నీ లేవు సిట్ రిపోర్ట్లు అని. లేవు అని ఎక్కడా సిట్ రిపోర్ట్లో లేదు. అది ఆవిడ కంటెన్షన్ ఏంటంటే సుప్రీంకోర్టు వాళ్ళు మనం ఎవరు మాట్లాడకూడదని చెప్పారు దీని గురించి అని చెప్పింది. కానీ అందరూ మాట్లాడేశారు. వాళ్ళందరూ మాట్లాడిన తర్వాతే ఈ ఫిక్స్ వేయాల్సి వచ్చింది. వైఎస్ఆర్సీపీ వాళ్ళు మొత్తం టోటల్గా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ తప్పు చెప్పారు, మనోభావాలతో ఆడుకున్నారు అని చెప్పి ప్రచారం చేసిన తర్వాత వాళ్ళు చేసింది తప్పు అని చెప్పటం కోసం ఫ్లెక్సీలు వేశారు. వాళ్లే కదా సుప్రీంకోర్టు, నువ్వు ఒకవేళ సుప్రీంకోర్టు రూల్స్ మాట్లాడకూడదు అని నువ్వు చెప్పినప్పుడు వాళ్ళని అనాలి. వాళ్ళు కదా ఫస్ట్ మాట్లాడినా ఫ్లెక్సీ వేసిన ఒకటే కదా అది ప్రచారంలో. ఇది అసలు నెయ్యే కాదు సింథటిక్ గీ అని రిపోర్ట్ వచ్చింది. అసలు ఆ సబ్జెక్టే టచ్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ యానిమల్ ఫ్యాట్ ఉంది, వాళ్ళు క్షమాపణ చెప్పాలి, మనోభావాలతో ఆడుకున్నారు, హిందువులతో ఆడుకున్నారని ఆ కంటెస్ట్లో సబ్జెక్ట్ వెళ్తున్నప్పుడు హిందువులు ఏం చేశారంటే కొన్ని సిటీస్లో, కొన్ని విలేజెస్లో ఫ్లెక్సీలు కట్టారు. అలాగే గుంటూరులో కూడా ఒక ఫ్లెక్సీ కట్టారు. ఇది మహాపాపం, సిట్ చెప్పింది మహాపాపంలో ఇది సింథటిక్ లడ్డు, దాంట్లో ఒక్క స్పూన్ కూడా పాలు లేవు, అన్ని కెమికల్స్ కలిపారు, పామాయిల్, కెమికల్స్, లబ్జా అన్నీ కలిపి లడ్డులో వాడారు, అది మహాపాపం అని పెద్ద హెడ్డింగ్స్ వేశారు. దాంట్లో ఈ సిట్ రిపోర్ట్లో ఏమైందంటే 36 మందిని షార్ట్ షీట్లో పెట్టారు. ఆ 36 మందిలో సుబ్బారెడ్డి, అప్పటి చైర్మన్ సుబ్బారెడ్డి కానీ, అప్పుడు పర్చేజ్ కమిటీలో ఇన్వైటీస్ కరుణాకర్ రెడ్డి కానీ, తర్వాత చెవిరెడ్డి కానీ వాళ్ళ పేర్లు లేవు. అది ఒక ల్యాబ్స్ అనమాట. అక్కడ దీంట్లో ఏం చేశారంటే బ్యానర్స్లో వీళ్ళ పేర్లు కూడా వేసి రాశారనమాట. వాళ్ళు అనేది ఏంటంటే ఈ బ్యానర్ చించడానికి నేను వస్తానన్నాడు అంబటి రాంబాబు. ఆయన అందుకని ఈ బ్యానర్ చించడానికి ఆయన గుడికి బయలుదేరి, గుడిలో ఏదో పూజలు ఉన్నాయని చెప్పి గుంటూరులో గుడికి వెళ్ళి వస్తుంటే వాళ్ళందరూ బ్యానర్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఆ బ్యానర్ దగ్గర ఉన్నారు. ఎట్లా చించుతాడో చూద్దామని. యాక్చువల్గా ఇప్పుడు ఒక అపోజిషన్ పార్టీ కానీ అపోజిషను వాళ్ళ మీడియా ఉంది, వాళ్ళ ప్రింట్ మీడియా ఉంది, మామూలుగా మనం మీడియా ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, స్పెషల్ మళ్ళీ ఇంకా సోషల్ మీడియా ఉంది. అట్లా తప్పుడు ప్రచారం జరిగినప్పుడు ప్రజలకి అది తప్పుడు ప్రచారం అని చెప్పడానికి ఇక్కడ కూడా పేపర్స్ ఉన్నాయి, మీడియా ఉంది, అన్ని రకాలు ఎలక్ట్రానిక్ మీడియా అన్ని ఇంట్లో కూడా ట్రై చేశారు. ఇంకా సిటీలో చిన్న కొంచెం డౌన్ ట్రాడెన్ పీపుల్ ఇవన్నీ చూడరు కాబట్టి వాళ్ళకు కూడా ప్రతి ఒక్కళ్ళకి ఇది జరిగిన విషయం చెప్పడం కోసం బ్యానర్స్ వేశారు. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు 2024లో ఈ సిట్ వేసే ముందు ఫస్ట్ రిపోర్టు ఎన్డీఏ ఎమ్మెల్యేస్ అందరికీ ఒక మీటింగ్లో చివరికి వీళ్ళు లడ్డూలో కూడా కల్తీ జరుగుతుంది, లడ్డూలో కూడా యానిమల్ ఫ్యాట్ కలిపారని రిపోర్ట్స్ వస్తున్నాయి, ఇంత పాపం చేశారు వీళ్ళు అని ఆయన చెప్పాడు. అది ఆయన ఎన్డీడీపీ రిపోర్ట్, ఎన్డీడీపీ అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, ఆనంద్, ఆ రిపోర్ట్ని బేస్ చేసుకుని ఆయన చెప్పి ఏం చేశారంటే సిట్ వేశారు స్టేట్ గవర్నమెంట్. అప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు సిట్ కాదు, నాకు దీని మీద నమ్మకం లేదని సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు సిబిఐని కూడా కలిపింది. సిబిఐ ఇద్దరు, సిఎఫ్టిఆర్ఏ నుంచి ఒకళ్ళు, ఇద్దరు స్టేట్ పోలీసు, మొత్తం 5గురితో కమిటీ వేశారు. ఎందుకంటే ఈ డౌట్ వచ్చింది, ఎన్డీడీపీ రిపోర్ట్లో యానిమల్ ఫ్యాట్ ఉంది, ఇది నెయ్యి కల్తీది అని చెప్పి వచ్చేటప్పటికి దీని మీద క్షుణ్ణంగా సిట్ వేస్తే మొత్తం తెలుస్తుంది. కానీ సిట్ వేశారు 2024 సెప్టెంబర్లోనే. దాన్ని రిపోర్ట్ మొన్న వచ్చింది, సిట్ రిపోర్ట్ 1.5 year దాన్ని శోధించారు వాళ్ళు. శోధించిన తర్వాత ఇది అసలు మిల్కే వాడలేదు ఇక్కడ, ఇది సింథటిక్ గీ, ఆర్టిఫిషియల్ గీ తయారు చేశారు. యానిమల్ ఫ్యాట్ గురించి ఏం చెప్పారంటే ఎన్డీడీపీ దగ్గరికి వీళ్ళు టెస్ట్ పంపించాలి, ఈసారి ఎన్డీఆర్ఐకి పంపించారు, నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అది కూడా చాలా పెద్ద, ఇండియాలో టాప్ ఇన్స్టిట్యూట్. వాళ్ళు ఏమన్నారంటే మేము ఇన్హౌస్ టెస్టింగ్ ఏముంది కానీ మాది కమర్షియల్గా చేయలేము,
ప్లస్ యానిమల్ ఫ్యాట్ లాట్ చేయాలంటే మాకు 10% కంటే లోపు ఉంటే మేము చేయలేము, అసలు మిగతా యానిమల్ ఫ్యాట్ గురించి అస్సలు మేము చేయలేము, మా దగ్గర ఆ ఎక్విప్మెంట్ లేదు అని వాళ్ళు క్లియర్గా చెప్పారు. ఎన్డీపీ ఏమో ఛాన్సెస్ ఆఫ్ యానిమల్ ఫ్యాట్ ఇవన్నీ ఉన్నాయి, ఫిష్ ఆయిల్, యానిమల్ ఫ్యాట్ రకరకాలుగా చెప్పిందనమాట, 10% లోపు ఉంటాయని. ఇది సబ్జెక్ట్. అసలు రియల్ రిపోర్ట్ వచ్చింది సిట్లో, ఇదంతా పొందుపరిచారు. పొందుపరిస్తే ఆ సబ్జెక్టు సింథటిక్ గీ ఇది అసలు గీ కాదు అని చెప్పిన సబ్జెక్ట్ తీసేసి యానిమల్ ఫ్యాట్ లేదన్నారు, చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి, అది పాయింట్ పట్టుకొని బాగా ప్రచారం చేసేసారు. దానివల్ల పబ్లిక్ మిస్లీడ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ప్లస్ వాళ్ళ పార్టీ వాళ్ళకి బలం వస్తుంది. వాళ్ళ పార్టీ వాళ్ళ బలం కోసం వాళ్ళ పార్టీ వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళలో కూడా హిందువులు ఉన్నారు కదా, ఈ దుర్మార్గం మన పార్టీ చేసిందని వాళ్ళు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. అందుకని ఏం చేశారు, వాళ్ళని స్ట్రెంథెన్ చేసుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేశారు, పవన్ కళ్యాణ్ గారి మీద. అది తప్పు, వాళ్ళు చెప్పేది తప్పు, ఎక్కడ యానిమల్ ఫ్యాట్ లేదని ఎవరు చెప్పలా, దానికి మాకు సదుపాయం లేదని చెప్పారు ఎన్డీఆర్ఏ. ఎన్డీపీ ఏమో ఛాన్సెస్ సస్పిషన్ ఉందని ఎప్పుడో ఇచ్చింది, అది బేస్ చేసుకునే చంద్రబాబు నాయుడు గారు చెప్పారని చెప్పారు. దాన్ని అప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, ఈ సిట్ కమిటీ వేసినప్పుడు, ఏది సుబ్బారెడ్డి గారు వెళ్ళినప్పుడు, చంద్రబాబు నాయుడు గారు అంత బాధ్యతాయుతమైన పోస్టులో ఉండి తొందరపడి అట్లా మాట్లాడకూడదు, ఎవరు ఈ విషయం గురించి మాట్లాడద్దు అని చెప్పింది. దానికి సంవత్సరం అయిపోయి సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వీళ్ళందరూ మాట్లాడేసిందంతా వైఎస్ఆర్సీపీ వాళ్ళే మాట్లాడారు. అప్పటికి కూటమి వాళ్ళు ఎవ్వరు దాని గురించి టచ్ చేయలేదు సబ్జెక్ట్ ఫస్ట్ 2 days. అప్పుడు ఈవిడ ఏమంటుంది, రజనీ అనే ఒక అడ్వకేట్ గుంటూరు ఆవిడ, అసలు సుప్రీంకోర్టు ఎవరిని మాట్లాడొద్దంటే వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు, ఆ ఇష్యూ మాట్లాడకూడదు, అది సిట్టు పని, మనకేం పని, అది హైందవులు మన సెయింట్స్ స్వాములు వారు అటువంటి వాళ్ళ సబ్జెక్ట్, అది ప్రజలకేమో సంబంధం, ప్యాంప్లెట్ వేయటం అనేది ఇల్లీగలు అని ఆవిడ కంటెన్షన్ అనమాట. ఏది గుంటూరులో ఆ ఫ్లెక్సీ చించటం కోసం ఆయన వెళ్తే అక్కడ ఆ ఘర్షణ కాదు, అక్కడ వాళ్ళందరూ అక్కడ నుంచున్నారు, ఆయన ధైర్యం చేయలేక ఏమీ పాలుపోక కారులో గ్లాసు దించుకుని బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని అనరాని మాటలు అన్నాడు, సభ్య సమాజం తలదించుకునే మాటలు అన్నాడు అనమాట. సో అప్పటికి పోలీసు మీరు వెళ్ళిపోండి అని చెప్తున్నా సరే డోరు గ్లాస్ దించి మరీ బయటకు వచ్చి మాట్లాడాడు. అంత అసభ్య పదజాలం. ఈ 2 ఏళ్లలో అటువంటి పదజాలం ఎవరు వాడరా. అందుట్లో 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఉండి ఒక విజనరీ, ఒక 2 కంబైన్డ్ రాష్ట్రంలో కూడా గొప్ప నాయకుడు అనిపించుకున్న గొప్ప వ్యక్తి ఇవాళ భారతదేశంలో ఇంత సుదీర్ఘకాలం రాజకీయంలో ఉన్న వ్యక్తి ఎవరు లేరు. అటువంటి వ్యక్తిని అలా మాట్లాడినప్పుడు ప్రజలందరూ అక్కడే ఉన్నారు ఈ బ్యానర్ ప్రొటెక్ట్ చేసుకోవటం కోసం. ఇమీడియట్గా అక్కడ గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే ఆవిడ మహిళలందరూ కలిసి వచ్చేసారు. ఎందుకంటే ఒక మహిళని కించపరిచారు వాళ్ళు. అది సామాన్యమైన వ్యక్తిని కాదు, ఒక ప్రజాసేవకుడిని, ఆంధ్రప్రదేశ్ని తెలంగాణని అభివృద్ధి చెంది కొన్ని వేల లక్షల కుటుంబాలకి సహాయపడిన వ్యక్తిని, విజనరీని, ఇప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేస్తా, వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టకుండా సంక్షేమ పథకాలు సూపర్ 6 సూపర్ హిట్ చేసి అభివృద్ధిని 23 లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి ఎంఓయూ చేసుకుని ఎంతో కష్టపడుతున్నారు. పూర్తిగా ధ్వంసం అయిపోయిన రాష్ట్రాన్ని గాడి పెడతానికి ఆయన కష్టపడుతుంటే అటువంటి వ్యక్తిని వీళ్ళు అనరాని మాటలు, సభ్య సమాజం తలదించుకునేటట్టుగా ఎవరైనా అలాంటి మాటలు అంటారా? ఇంట్లో చూడగలమా? తల్లి కొడుకు కలిసి అలాంటి మాటలు చూడగలరా?